వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. సో అందరూ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఇంట్రెస్ట్గా ఈగర్గా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు. సక్సెస్ ఫైనాన్షియల్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవైతే పాటించాలి. ఇంకా అయిపోలేదు. ఈ రోజుది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ రోజుది ఏంటనుకుంటున్నారు? సో నిన్న మనం నెసెసిటీస్ గురించి నేర్చుకున్నాం. ఎవ్వరికి ఇవి తప్పవు, అసలు వీటిని అవాయిడ్ చేయలేము. మనకు వచ్చే వాటన్నిటిలోనే ఎక్కువ మోస్ట్లీ అందరికీ దీంట్లోనే పోతూ ఉంటాయి నెసెసిటీస్. దాన్ని మనం ఏం చెప్పుకున్నాము, 55%లో వేసుకున్నాం. కానీ ఈ నెసెసిటీస్ అంటే ఏంటి? మనకి డైలీ వాంట్స్ అనమాట, రోజుకి కావాల్సిన కనీస అవసరాలు. బట్ రోజు సరిపోదు కదా, మనకి కొన్ని కోరికలు ఉంటాయి. ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలను, మంచి ఇల్లు కట్టుకోవాలను, ఇంకా కారు కొనుక్కోవాలని, ఇవన్నీ లాంగ్ టర్మే, చిన్నవి కాదు పెద్దగాని, కానీ రైట్ నో మనం చేయలేమన్నమాట. మరి ఆ కోరికలను కూడా తీర్చుకోవాలి అంటే మరి ప్లానింగ్ అవసరం కదా. ప్లానింగ్ చేయకుండా అయితే చేయలేం కదా. సో దానికోసం ఏం జారీ ఈరోజు ఎల్టీఎస్ఎస్ అని చెప్తారు. ఎల్టీఎస్ఎస్ అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఫర్ స్పెండింగ్. మన ఫ్యూచర్లో అవసరమయ్యే ఖర్చులకి ఇప్పటి నుంచే సేవ్ చేయటం. మరి దీనికి ఎంత పర్సంటేజ్ చేయాలి అంటే 10% చేయాలి. సో ఆల్రెడీ మనము నెసెసిటీస్ 55%, చారిటీ 5%, ఎల్టీఎస్ఎస్ 10%, ఎడ్యుకేషన్ 10%, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి 10%. సో మనము అన్నీ డిస్కస్ చేసాము. ఈ ఎల్టీఎస్ఎస్లో ఫ్యూచర్లో కావాలి అనుకునే వాటిలో కొన్ని మనం ఏం చేస్తాం, ముందుగానే ఈఎంఐస్ తీసేసుకుంటూ ఉంటాం. మనకి ఫ్యూచర్లో ఇల్లు కావాలంటే ఒకేసారి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అప్పుడు దాకా సేవ్ చేసి ఈఎంఐస్ అప్పుడు ఇల్లు ఉన్న డబ్బులు వచ్చిన తర్వాత కట్టుకోరు చాలామంది. అది పర్సనల్ ఒపీనియన్. ముందుగానే స్టార్ట్ చేసేస్తాం, ఈఎంఐలు కడతా ఉంటాం. సో వాళ్ళకేం చెప్పచ్చు అంటే ఈ ఎల్టీఎస్ఎస్ 10%లోంచి ఈఎంఐస్ పే చేయొచ్చు. కానీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ ఈఎంఐలో పెట్టేసేస్తే మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఒక ఇల్లు ఉంటే సరిపోదు కదా. మరి ఇల్లు తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదా, మరి వాటన్నిటినీ కవర్ చేయాలంటే కావాలి కదా. సో అందుకని చెప్పి ఆ ఈఎంఐస్ పే చేసుకోవడానికి ఈ ఎల్టీఎస్ఎస్లోంచి అయితే అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ 50% ఆఫ్ ఎల్టీఎస్ఎస్ అమౌంట్ అనమాట. మొత్తం అయితే యూజ్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో మనం ఏమీ ఇంకా తీర్చుకోలేము. సో అర్థమైంది అనుకుంటా. సో లాంగ్ టర్మ్లో ఉన్న కోరికలని, ఇది కూడా ఒక ప్లే జార్ లాంటిది. ఈ ప్లే జార్ 10% ఏమో కరెంట్, ఇప్పటికిప్పుడు ఆనందాన్ని పొందటం, మన సంతోషాన్ని, చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవటం. ఈ జార్ ఏంటి, ఎల్టీఎస్ఎస్ అంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ జార్ కూడా ఒక ప్లే టైప్ జారేనమాట. కానీ ఇవి లాంగ్ టర్మ్ ఎంజాయ్మెంట్, ఫ్యూచర్ ఎంజాయ్మెంట్ కోసం. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కసారి కొద్దిగా టైం తీసుకొని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే పేషెన్సీ కావాలి, ప్లానింగ్ కావాలి. సో ఒక్కసారి పాత వీడియోస్ని కూడా రెఫర్ చేసుకొని ప్రతి జారికి ఎంతెంత అమౌంట్ వస్తుంది, మనం ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ ఖర్చు పెట్టాలంటే ఈ కంట్రోల్లోకి మనం ఎలా తీసుకురావాలి ఆలోచించండి. ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ గ్రోత్ మీకు మీరే సాధిస్తారు. ఎట్ ది సేమ్ టైం యూ విల్ బీ హ్యాపీ వెన్ యూ ఆర్ సేవింగ్, బికాస్ యూ ఆర్ రెడీ. ఇట్స్ నాట్ ఫర్ ఒక్క ప్రాబ్లం కోసం కాదు, మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిరీస్ ఈ రోజుతో అయితే అయిపోతుంది. సో ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇంకొక ఇంట్రెస్ట్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో వస్తాను. అంటిల్ దెన్ బాయ్. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మీ ఫైనాన్షియల్ బడ్జెట్ గురించి షేర్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో మొహమాటం లేకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.